ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఒత్తిడిగా అనిపిస్తుందా? మీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదా? అయితే ఈ ప్లాంట్ మీకోసమే. సో పీస్ లిల్లీని ఎందుకు చాంతి చిహ్నంగా పిలుస్తారు? సో దీన్ని డ్రామా క్వీన్ అని ఎందుకంటారు? నాసా దీన్ని మనకు ఎందుకు రికమెండ్ చేసింది అనే విషయాలను ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీకు ఆసక్తికరమైన నిజమేంటో చెప్పాలి అంటే ఈ విషయం ముందుగా మీకు తెలియజేయాలి. సో అదేంటి అంటే ఈ ప్లాంట్కి యాక్టింగ్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువ అనమాట. సో ఇది ఎక్కువగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. సో ఆ యాక్టింగ్ ఎట్లా కాస్తుందో చెప్తాను మీకు ఇప్పుడు. అసలు ఎందుకు దీన్ని డ్రామా క్వీన్ అని చెప్పేసి పిలుస్తారు అంటే దీనికి కుండీలో ఉన్నటువంటి మట్టికి వాటర్ తక్కువైనట్లయితే కనుక ఇది దీని యొక్క యాక్టింగ్ని స్టార్ట్ చేస్తుంది. సో చనిపోయినట్లుగా నటిస్తుంది అనమాట. సో చనిపోయినట్లుగా నటిస్తే మనం ఏమనుకుంటాం, నిజంగా మన ప్లాంట్ చనిపోతుంది, దానికి వాటర్ వేయాలని చెప్పేసి మనం వాటర్ అనేది వేస్తాం. అది ఇప్పుడు ఇది ముందుగా యాక్టింగ్ చేయాలి. ఫస్ట్ యాక్టింగ్ చేయాలి, దానికి మనం ఫీల్ అవ్వాలి. మనం ఫీల్ అయ్యాక దానికి వాటరింగ్ అనేది చేయాలన్నమాట. సో వాటరింగ్ ఎప్పుడైతే చేస్తామో ఇది ఆఫ్టర్ 2 hours 2 glasses ఆఫ్ వాటర్ని దీంట్లో యాడ్ చేశాక 1-2 గంటల తర్వాత ఇది మళ్ళీ న్యాచురల్గా చాలా యాక్టివ్గా బుషీగా తయారవుతుంది. సో దీని యాక్టింగ్కి మెచ్చుకొని గార్డెనర్స్ ముద్దుగా దీన్ని డ్రామా క్వీన్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఒక అర్థమైంది అనుకుంటే ఇంకొకసారి చెప్తాను. సో దీన్ని ఎందుకు డ్రామా క్వీన్ అంటారంటే దీనికి కుండీలో మట్టి తక్కువగానే దీని యొక్క ఆకులను వాల్చేస్తుంది. ఎప్పుడైతే మనం 2 glasses ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తామో ఇది మళ్ళీ 2 hours వితిన్ 2 hours దీని యొక్క యాక్టివ్నెస్ని ఇది పుంజుకొని మంచి యాక్టివ్గా తయారవుతుంది. అందుకే దీన్ని గార్డెనర్స్ ముద్దుగా డ్రామా క్వీన్ అని చెప్పేసి పేరు పెట్టుకోవడం జరిగింది. ఇకపోతే సెకండ్ థింగ్లో ఒక బెస్ట్ సీక్రెట్ అనేది నాసా మనకు చెప్పడం జరిగింది. సో ఆ సీక్రెట్ ఏంటి, అసలు నాసా మనకు ఎందుకు ఈ ప్లాంట్ని రికమెండ్ చేసిందనే దాని గురించి చూసుకున్నట్లయితే మనం ఇంటికి యూజ్ చేసే వాల్ పెయింటింగ్ నుంచి మనం యూజ్ చేసే ఫర్నిచర్స్ వరకు కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్లోని కంపెనీస్ అనేవి చాలా రకాల కెమికల్స్ను యూజ్ చేస్తాయి. ఓకేనా? సో యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే దాంట్లో కెమికల్స్ అనేవి కలుస్తాయి. అది మన ఇంటికి తీసుకోవడం వల్ల మనకు హెల్త్ ఇష్యూ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అట్లాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉండాలంటే ఈ ప్లాంట్ మనకి కంపల్సరీగా ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పేసి నాసా మనకు రికమెండ్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే ఈ ప్లాంట్లో విషవాయువులను తీసుకునేటటువంటి గుణం అనేది ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఈ ప్లాంట్ విషవాయువులను తీసుకుంటుందో అప్పుడు మనం కొంచెం హెల్తీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అంటే మనకు పెయింటింగ్లో మరియు ఫర్నిచర్స్లో ఉన్నటువంటి బెంజిన్, నెక్స్ట్ అమోనియా వంటి వాయువులను పీల్చుకొని మనకు మంచి ఫ్రెష్ ఎయిర్ని మాత్రమే అందిస్తుంది. సో దానివల్ల మనకి ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రావని చెప్పేసి ఇటు మనకి నాసా సీక్రెట్ ఒకటి చెప్పింది, హెల్త్ గురించి కూడా చెప్పింది అనమాట. మనం హెల్తీగా ఉండాలంటే మన ఇంట్లో కంపల్సరీగా ప్లాంట్ అనేది ఉండాలి. సో థర్డ్ పాయింట్కి వెళ్ళేటప్పటికి ఏంటి అంటే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే కింద సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోకి మీరు లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేసేసేయండి. ఇకపోతే థర్డ్ పాయింట్లోకి వెళ్దాం. సో థర్డ్ పాయింట్లో చూసినట్లయితే మనకి దీని గురించి అదృష్టం అండ్ వాస్తు గురించి చెప్పడం జరిగింది. సో దీన్ని అదృష్టంగా ఎందుకు భావిస్తారు అంటే ఇది మన ఇంట్లో ఉండడం వల్ల మనకి లక్కీ తగిలే ఛాన్స్ అనేది ఉంటుంది. సో లక్కీగా మనం ఏ పని చేసినా సరే సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. సో ఇకపోతే వాస్తు విషయానికి వెళ్తే కనుక ఏం చేయాలి అంటే మనం ఈ ప్లాంట్ని ఆగ్నేయ దిశలో కానీ లేదంటే తూర్పు దిశలో కానీ ఈ ప్లాంట్ని పెట్టినట్లయితే మనకి ఎక్కువగా ప్రశాంతత అనేది లభిస్తుందని చెప్పేసి నాసా అప్రూవ్ చేసింది. ఇకపోతే మనకి దీనికి పూసే తెల్లటి పువ్వులు మనకు ప్రశాంతతను అందించడంలో ముఖ్య పాత్రను వహిస్తాయి. సో ఒకసారి మీరు ఈ ప్లాంట్ అయితే నేను రీసెంట్గా తెచ్చానమాట. తెచ్చి కుండీలో నాటాను. ఇప్పుడిప్పుడే ఇది కొంచెం ఎదుగుతూ ఉంది. సో ఇది నేను మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చాక మీకు చూపిస్తాను. సో అంతవరకు మీరు దీని యొక్క ప్లాంట్ యొక్క ఇమేజెస్ చూడాలనుకుంటే క్రోమ్లో కానీ లేకుంటే యూట్యూబ్ వీడియోస్లో అయినా చాలా ప్లాంట్స్ ఉంటాయి. సో అందులో కూడా వీటి యొక్క ఫ్లవర్స్ ఎలా ఉంటాయో చూడొచ్చు మీరు. సో అవి చూడడానికి చాలా తెల్లగా అట్రాక్టివ్గా ఉంటాయి. కాబట్టి వాస్తు మరియు అదృష్టం గురించి ద బెస్ట్ సీక్రెట్ మనకి థర్డ్ సీక్రెట్లో నాసా చెప్పడం జరిగింది. ఓకేనా గైస్? ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ మనం ఫోర్త్ పాయింట్లోకి కూడా వెళ్ళిపోదాం. ఫోర్త్ వన్ చూసినట్లయితే కనుక దీనికి నాసా ఒక మంచి టిప్స్ అనేది మనకి చెప్పడం జరిగింది. సో దీన్ని ఎట్లా మనం గ్రో చేయాలి అనే దాని గురించి
కొన్ని టిప్స్ అనేవి మనకి చెప్పడం జరిగింది. సో అవి ఏంటి అంటే, ఫస్ట్ దీన్ని మనం నాటాలి అంటే దీనికి అసలు సన్లైట్ అనేది చాలా అవసరం. ఓకేనా. సో సన్లైట్ ఎట్లా ఉండాలి అంటే, డైరెక్ట్ సన్లైట్ అనేది దీనికి నచ్చదనమాట. సో డైరెక్ట్ సన్లైట్లో పెడితే ఇది చనిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని డైరెక్ట్గా సన్లైట్లో పెట్టడం కరెక్ట్ కాదు. ఓకేనా. సో దీన్ని విండ పక్కన పెడితే సరిపోతుంది. ఇకపోతే వాటరింగ్. సో వాటరింగ్ అనేది ఎప్పుడెప్పుడు చేయాలి అంటే, దీనికి ఉన్నటువంటి మట్టిలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎండిపోయినప్పుడు, లేదా ఇది ఎక్కువగా ఆకులను వాల్ చేసినప్పుడు వాటరింగ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇకపోతే దీని క్లీనింగ్ విషయానికి వచ్చేసరికల్లా మనం వీక్లీ ట్వైస్ అయినా సరే దీని యొక్క ఆకుల్ని మనం వాటర్ స్ప్రే చేసి లేదంటే తడిగుడ్డతో చాలా నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో అంతకు మించి మనం ఈ ప్లాంట్ గురించి చేసే కేరింగ్ అనేది ఏమి కూడా లేదు ఫ్రెండ్స్. సో దీన్ని మనం చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎట్లా క్లీన్ చేస్తానో ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇట్లా మనం వాటర్ స్ప్రే చేసి దీన్ని క్లీన్ చేసుకుంటే కనుక దీన్ని ఆకులో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా, దీంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా బయటకు రిమూవ్ అయిపోయి చాలా ఈజీగా అయితే ఆక్సిజన్ బయటకు రిమూవ్ చేసే రిలీజ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. మనకి టాక్సిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పీల్చుకుంటుంది అనమాట. మనకి ఇంకా ఎలాంటి హెల్త్ ఇష్యూ అనేవి రాకుండా హ్యాపీగా మనం ఉండొచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ పీస్ లిల్లీ ప్లాంట్ను మీరు కూడా మీ ఇంట్లో పెంచుకోవడం మొదలుపెట్టండి. సో దీని కేరింగ్ అనేది చాలా ఈజీ. వీడియోలో చెప్పినట్లుగా మీరు దీన్ని గ్రో అప్ చేసుకుంటే చాలా ఈజీగా మీ ఇంట్లో కూడా పెరుగుతుందన్నమాట. సో ఇంకేమైనా ప్లాంట్ గురించి డౌట్స్ ఉంటే పక్కన కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ నేచర్ లవర్ నాగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో ఇలాంటి ప్లాంట్ కేరింగ్ టిప్స్, గ్రోయింగ్ టిప్స్, నెక్స్ట్ నేచర్ రిలేటెడ్ వీడియోస్ ప్రతిదీ కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో నేను ఎవ్రీడే యాక్టివ్గానే ఉంటాను. ప్లీజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ప్లాంట్ గురించి నాకు కామెంట్ చేయండి. నేను మీకు దాని గురించి ఆన్సర్ చేస్తాను. ఓకేనా గైస్. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో అంతవరకు బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.